అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీమద్ భాగవతం ఎపిసోడ్ నెంబర్ 126 చివరిది బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి మిత్రులతో. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. భాగవతంలో మన ప్రయాణంలో భాగంగా 126వ రోజు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఓం నమో భగవతే వాసుదేవాయ. నల్లని దేవా ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావ ఓ మురళీనాథ, నా మురళీనాథ. మూడు లోకాలు నేటి అవతారుడా, పేదవారిని బ్రోచేటి మహదాతవు. నిన్ను పూజించెదా, నన్ను కాపాడవా ఓ నల్లని చల్లని నా దేవదేవా. నల్లని దేవా ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావ ఓ మురళీనాథ, నా మురళీనాథం. శంఖ చక్రాలు కలిగిన ఓ మాధవ, నీ దర్శన భాగ్యము కలిగుతరం. ఆశ చూపిస్తివి, ప్రేమలల్లిస్తివి, నీ మాయలు మర్మాలు చాలించరావా. నల్లని దేవా ఓ మురళీనాథ, నన్ను బ్రోవవు వెదికిన కనిపించవు. పసివాడను అజ్ఞాన నిరుపేదను, దయ చూపించరా భక్తి కలిగించరా నందగోపాల నారాయణ. నల్లని దేవా ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావ ఓ మురళీనాథ, నా మురళీనాథ. ఈరోజు మనము భాగవతంలో చివరి ఘట్టానికి చేరుకుంటున్నాం. మనం ఆ విధంగా పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతీమాతతో మార్కండేయ మహర్షి గురించి. ఈ మహర్షి వాంఛారహితుడు. పార్వతి, ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిలో సర్వాన్ని కూడా ఈయన యొక్క తపస్సు వల్ల మహావిష్ణువు కూడా అంత మర్చిపోయిందట. ఆ విధంగా కాబట్టి ఈయన కూడా భక్తిలో అంత మర్చిపోయాడు. మహావిష్ణువు యొక్క భక్తి లోపట ఇతనికి మోక్షం నందు కూడా వాంఛలేదు. ఆయనను ఇతనితో నేను మాట్లాడతాను అని చెప్పేసి మార్కండేయుని దగ్గరికి పోయినాడు ఇద్దరు పార్వతి పరమేశ్వరుడు. అయితే మహర్షి వాళ్ళని గుర్తించలేదట. ఎందుకంటే చిత్తము నిరోధింపబడి ఉండడం వల్ల పార్వతీ పరమేశ్వరుతో పాటు తన దేహం కూడా మర్చిపోయి ఆయన ప్రపంచం యొక్క భ్రాంతి అనేది లేకుండా అయిపోయింది. ఆ విధంగా మహర్షి ఆంతరికంగా వైభవాన్ని చూసినటువంటి శంకరుడు ఏం చేసిందంటే, రంధ్రమున ప్రవేశించినటువంటి గాలి వలె మార్కండేయుని యొక్క హృదయంలోకి ప్రవేశించడం. ఎవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క దర్శనంతో పరితృప్తుడైనటువంటి మహర్షి కన్నులు తెరిచి చూస్తున్నాడట. చూసేసి నమస్కరిస్తున్నాడు. ఇద్దరిని పూజించాడు. పరమేశ, నీవు పూర్ణ పురుషుడవయ్యా, పురుషోత్తముడవు, సర్వాధారుడమైనటువంటి నీకు నేనేమి సేవలు చేయగలను అని చెప్పేసి అడిగాడట. నమః శివాయ శాంతాయ సత్వాయ ప్రమృదాయ చ रजोजुषेधघोरय समस्तुभ्यं तमोजुषे
దేవా నువ్వు శాంతుడవయ్యా, సత్వగుణానికి అధిష్ఠుతుడు నీవే కదా, రజోగుణం చే ఘోర రూపుడవు, తమో గుణం చే భయాన్ని కలిగించిన స్వరూపం గలవాడు గల నీకు నమస్కారం అని చెప్పేసి నమస్కారం చేశాడట మార్కండేయుడు. మహర్షి నీకు కొన్ని వరాలు ఇవ్వదలుచుకున్నానయ్యా, కాబట్టి నీవు వరాలు కోరుకో అని చెప్పేసి అప్పుడు చెప్తున్నాడు మార్కండేయుడు, మహాత్మా ఎవరి యొక్క సందర్శనా భాగ్యం చేత నరులు పూర్ణ రూపులు ఆప్తకాములు అవుతున్నారో అట్టి నేను ఏమని వరం కోరుకుందో చెప్పండి, మీ యొక్క దర్శనమే నాకు చాలు, కాబట్టి అయినా సరే సర్వసిద్ధి ప్రదుడైనటువంటి మీ నుంచి ఒకే ఒక వరాన్ని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అనుగ్రహించండి అని చెప్పేసి అన్నారట. భగవానుడకు విష్ణుమూర్తి యందు అతని భక్తుల యందు నీ యందు ఉన్నట్లే అపారమైన భక్తి నిలుచున్నట్లు అనుగ్రహించండి అని ఇది కోరిండు ఆయన. కాబట్టి మార్కండేయ అప్పుడు చెప్తున్నాడు, మార్కండేయ శ్రీహరి యొక్క భక్తియుతమైనటువంటి నీకు సర్వకామ్యాలు తీరుచున్నవయ్యా, పవిత్రమైనటువంటి నీ యశస్సు కల్పాంతం వరకు స్థిరంగా ఉంటుంది, కాబట్టి నీకు అజరత్వం అమరత్వాలు కలుగుతాయి, కాబట్టి నువ్వు చిరంజీవి వర్ధిల్లుగాక అని చెప్పేసి ఆశీర్వదించేసి ఆ స్వామి అమ్మవారి తీసుకొని ఆ విధంగా కైలాసానికి వెళ్ళిపోయారట. ఈ మార్కండేయ చరిత్రాన్ని విన్నవాళ్ళు వినిపించేటి వాళ్ళు కాబట్టి విడ్డూరమైనటువంటి ఈ యొక్క ప్రపంచ బంధాల నుంచి కూడా విడివడి తరిస్తారట అని చెప్పి సూతుడు దీనికి ఫలశ్రుతి చెప్పారట. చెప్తూ సూత భగవానుడు ఏం చేశాడంటే, ఈ భాగవతం అంతా పూర్తయింది కాబట్టి మొత్తం భాగవతాన్ని ఒకసారి సంక్షిప్తంగా గుర్తు చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా జాగ్రత్తగా చివరి ఆ యొక్క ఫలాన్ని ఆ యొక్క రసాన్ని ఆస్వాదిస్తున్నారట, వాళ్ళు ఫలితాన్ని అనమాట. అది ప్రసాదంలాగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మొత్తం సింహవలోకంగా మొత్తం చూపిస్తున్నాడు. నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేదసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మా వక్షే సనాతన. హరిభక్తి రూపమైనటువంటి ధర్మానికి వందనాలు, విశ్వవిధాత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణామాలు, బ్రాహ్మణులకు నమస్కరించి సనాతన ధర్మాన్ని కీర్తిస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాయట. ఆ విధంగా మొదలుపెట్టాడు. శ్రవణయోగ్యమైనటువంటి భాగవత విషయాలు దీంట్లో వర్ణించబడ్డాయి మొత్తం కూడా. కాబట్టి మోక్ష ప్రదాత అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క వైభవం కీర్తించబడింది, సృష్టి ప్రళయాలు తెలుపబడ్డాయి, సగుణ నిర్గుణ తత్వము తెలియబడింది, అపరోక్షమైనటువంటి జ్ఞానము వివరించబడింది, సాధన విషయాలు చెప్పబడినాయి, భక్తి వైరాగ్యాలు నిర్దేశింపబడినవి, నారద పరీక్షన్ మహారాజుల యొక్క గాథలు దీంట్లో చాటబడినాయి. కాబట్టి బ్రాహ్మణ శాపం వలన పరీక్షితుడు ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రాయోపవేశం నిశ్చయించుకున్నాడో, ఆహార పానీయాదులను విసర్జించుండు, ఆ సమయంలో అచ్చటకు వచ్చినటువంటి శుకబ్రహ్మకు పరిషత్తునకు జరిగిన సంవాదము మనం ప్రథమ స్కందంలో చూశాం మనము. అదేవిధంగా యోగధారణచే అక్షరాది గమనం, బ్రహ్మనారద సంవాదము, శ్రీహరి యొక్క అవతార కీర్తనము, మహాతత్వం నుంచి క్రమంగా జరిగిన సృష్టి ద్వితీయ స్కందంలో చెప్పబడింది. విదుర ఉద్ధవ యొక్క సంవాదము, విదుర మైత్రేయ సంవాదము, పురాణ సంహితులను గురించి ప్రశ్నించుట, ప్రళయకాలంలో పరమాత్మ యొక్క స్వరూప వర్ణం కూడా మనకు 3వ స్కందంలో చెప్పబడింది. తర్వాత బ్రహ్మాండోత్పత్తి, విరాట పురుష వర్ణనం చెప్పబడింది, హిరణ్యాక్షుని వధించుట, స్వయంభూమను యొక్క ఉత్పత్తి, అర్ధనారీశ్వరం యొక్క సృష్టి, ఉత్తమ స్త్రీ యొక్క శతరూప రమణి కథ, కర్దమ ప్రజాపతి ధర్మపత్రం కలిగిన సంతానము, మహాత్ముడైనటువంటి కపిలదేవుని యొక్క అవతార వైభవం, కపిల దేవహూతుల యొక్క సంవాదము, కపిల గీత, తర్వాత మరీత్యాది నవబ్రహ్మల యొక్క ఉత్పత్తి, దక్షయజ్ఞం యొక్క ధ్వంసము, ధ్రువ చరిత్రము, పృథు చరిత్రము, ప్రాచీన బర్గి చరిత్రము, నారద సంవాదము, ప్రియుడి చరిత్రము, ఋషభ చరిత్రము, భరతుని యొక్క కథ, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క స్కందాల్లో చెప్పబడినాయి. దేవతలు మొదలు పక్షుల వరకు కూడా అందరి యొక్క పుట్టుకను వర్ణించుట, వృత్రాసురుని యొక్క చరిత్రము, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యొక్క జన్మ వినాశనములు, ప్రహ్లాదుని యొక్క చరిత్ర, తర్వాత మన్వంతర వర్ణనము, గజేంద్ర మోక్షము, హయగ్రీవ, తర్వాత ఇవన్నీ కూడా మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా మనకు దీంట్లో వర్ణించబడ్డాయి ఈ యొక్క భాగవతంలో పట. తర్వాత మత్స్య, కూర్మ, నారసింహ, వామన అవతారాలన్నీ కూడా వర్ణించబడ్డాయి దీంట్లో పట. క్షీరసాగర మతనము, దేవాసుర సంగ్రామము, ఇక్ష్వాకు జననము, ఇలోపాఖ్యానము, తారోపాఖ్యానము చెప్పబడినాయి. సుకన్య, శర్వాతి, కుకుత్సుడు, కట్వాంగుడు, మాంధాత, సౌబరి, సగరుడు వాళ్ళ యొక్క చరిత్రలన్నీ కూడా కీర్తించబడ్డాయి దీంట్లో పట.
తర్వాత శ్రీరామచంద్రుని యొక్క రమణీయమైనటువంటి గాథ చెప్పబడింది మనకు. నిమి యొక్క శరీర త్యాగము, జనకాదుల యొక్క జననము, పరశురాముని యొక్క క్షత్రియ సంహారము అవన్నీ కూడా వర్ణించబడ్డాయి. యదుశంహమున కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ జననము, గోకులంలో కూడా వర్ధనము, పూతన సంహారము, శకటభంజనము, తృణావర్తవధ, బకాసురవధ, అఘాసుర సంహారము, బ్రహ్మచే గోవత్సహరణము, ధేనుకాసురవధ, ప్రళంబాసురవధ, దావనాల్లో భక్షణం, కాళీయమర్దనం, విపత్తుల యొక్క సేవ, రాసక్రీడ, మధుర ప్రయాణం, గోపికా విరహ వ్యధ, కోలయ పీడ వధ, చాణూర ముష్టికులను కంసును సంహరించుట ఇత్యాది అద్భుతంగా చెప్పబడ్డాయి. కాలయవేణుని సంహరించుట, ద్వారకాపట్టణ నిర్మాణం, రుక్మిణీ కళ్యాణం, నరకాసుని వధ, యదువంశ సంహారం, ఉద్ధవ గీత, అవతార సమాప్తి ఇవన్నీ కూడా మనకు వర్ణించబడ్డాయి ఈ యొక్క భాగవతంలో. తర్వాత యుగధర్మాలు, కలియుగ ఉపద్రవాలు, చతుర్విధ ప్రళయాలు చెప్పబడినాయి. అనంతరం పరీక్షిత్తు దేహాన్ని త్యజించుట, వ్యాసుడు వేద పురాణ శాఖలను విస్తరించుట, మార్కండేయుని యొక్క దివ్య చరిత్రము, సూర్య వైభవం అన్ని కూడా చెప్పబడ్డాయి మనకు. ఓ ముందులారా, మీరు అడిగినటువంటి విషయాలన్నీ కూడా నేను చక్కగా వర్ణించుతుని. సర్వ విధాలైనటువంటి లీలావతారాలు ఈ పవిత్ర గ్రంథంలో కీర్తించబడ్డాయి. కాబట్టి శ్రీహరిని ఎవరు కీర్తిస్తారో లేదా దివ్యాత్మని లీలను ఎవరు శ్రవణం చేస్తారో అట్టి వారి యొక్క చిత్తముల యందు శ్రీహరి ప్రవేశించి వాయువు మేఘములను పారద్రోలున్నట్లు మనోక్లేశాలను పారద్రోలుతాడయ్యా. శ్రీహరిని కీర్తింపని కథలు అసత్యాలవి, మాయారూపాలని గ్రహింపుడు, భక్తి రహిత ఆత్మజ్ఞానము కూడా శోభించదని మరొకడు. మహర్షులారా, పూర్వం సుఖబ్రహ్మ ద్వారా ఏ భాగవత ధర్మాన్ని శ్రవణం చేసినో దానిని ఈనాడు మరల మననం చేసుకుని తృప్తి చెందే భాగ్యాన్ని మీరు నాకు కల్పించారు. చూశారా, మీరు నాకు కల్పించారని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఏతద్వ కథం విప్రాహ కథ నీయోరు కర్మణ మాహాత్మ్యం వాసుదేవస్య సర్వాశుభ వినాశనం. ఓ యొక్క విప్రులారా, ఏ మహానుభావుని యొక్క మహాచరితం కీర్తనీయమై ఉన్నదో సర్వ అశుభులను పోగొట్టడి ఆ శ్రీకృష్ణదేవుని యొక్క మహాత్మ్యాన్ని మీకు వివరించానయ్యా. ఈ దివ్య కథను నిత్యము పఠించువాడు సర్వమైనటువంటి ఉపద్రవాల నుంచి కూడా విడిపడతాడని చెప్పి సూతుడు పలికిండట. ఈ విధంగా పరీక్షిత్తునకు శుకుడు 12 స్కందం యుతమైనటువంటి ఈ యొక్క మద్భాగవతాన్ని తెలిపని చెప్పి సూతుడు తెలిపాడు. కాబట్టి శ్రీ రమణీయ రమణ కథా పారాయణం చిత్తునకును బ్రతికి పరీక్షదు భూరమణున కెరగిల్చన్ సారమతి శుకుడు 12 స్కందములో ఆ 12 స్కందాల యొక్క రసమంతా కూడా మనం ఒకసారి గుర్తు చేశాడు. రమాపతి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క దివ్యగాథలను ఆలకించడంలో ఆసక్తి కలవారు భూరమణుడు అయినటువంటి పరీక్షిత్ మహారాజుకు శుకబ్రహ్మ సారభూతంగా భాగవతం 12 స్కందాలు వినిపించాడు అని చెప్పేసి పోతనామాత్యుల వారు ఆంధ్ర భాగవతాన్ని సమాప్తి చేశాడు ఇక్కడ. కాబట్టి మొట్టమొదటి చెప్పాడు ఆయన, పలికెడిది భాగవతమటం పలికించెడివాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాథ పలుకగనేలా. తన పైన మాట వేసుకోవాలి. ఆయన పలికించాడు రామచంద్రుడు, నేను పలికాను అంతే, అంత ఆయనది అని చెప్పేసి ఆ విధంగా ఫలితాన్ని రామునికే రామార్పణ చేసినటువంటి మహానుభావుడు పోతనామాత్రుడు అనమాట. ఈ యొక్క భాగవతంలో ఈ 12వ స్కందం లోపట చివరి అధ్యాయం 13వ అధ్యాయంలో ఒక ముఖ్య విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ అన్ని పురాణాల్లో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దానం యొక్క ప్రశస్తాన్ని కూడా వివరిస్తున్నాడు. ఇక్కడనే ఫలశ్రుతిగా ఏం చెప్తున్నాడు అంటే భాగవతం యొక్క మహత్యాన్ని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ విషయాలను తెలుపుటకు ఉపక్రమించుతూ ముందుగా మళ్ళొక్కసారి శ్రీమన్నారాయణునికి నమస్కారం చేసుకుంటున్నాడట సూత మహర్షి. గోవింద యం బ్రహ్మే యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః శృణ్వంతి దివ్యైస్తవైర్వేదై సంగపదక్రమోపనిషదై గాయంతి సామగాం ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో
యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, వాయుదేవుడు ఎవరిని దివ్యమైనటువంటి స్తోత్రం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా పరమయోగులు ధ్యానంలో పరమాత్మయందు లగ్నమైనటువంటి మనస్సుతో ఎవరి వైపు చూస్తున్నారో, దేవాసురులు సైతం ఎవరి స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారో అట్టి దేవదేవునకు ప్రణామాలు. ఈ విధంగా ఆదిదేవునకు నమస్కరించి సూతుల వారు శౌనకాది మునులకు పురాణాల యొక్క శ్లోక సంఖ్యను చెప్తున్నారట. ఆ విధంగా బ్రహ్మపురాణంలో 10,000 శ్లోకాలు, పద్మపురాణంలో 55,000 శ్లోకాలు, శ్రీ విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు, శివపురాణంలో 24,000 శ్లోకాలు, శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు, నారద పురాణంలో 25,000 శ్లోకాలు, మార్కండేయ పురాణంలో 9,000 శ్లోకాలు, అగ్ని పురాణంలో 15,400 శ్లోకాలు, భవిష్యత్ పురాణంలో 14,500 శ్లోకాలు, బ్రహ్మవైవర్తనంలో 18,000 శ్లోకాలు, లింగ పురాణంలో 11,000 శ్లోకాలు, వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు, స్కాంద పురాణంలో 81,100 శ్లోకాలు, వామన పురాణంలో 10,000 శ్లోకాలు, కూర్మ పురాణంలో 17,000 శ్లోకాలు, మత్స్య పురాణంలో 14,000 శ్లోకాలు, గరుడ పురాణంలో 19,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణంలో 12,000 శ్లోకాలు. ఈ విధంగా 18 పురాణాల శ్లోకాల సంఖ్యను చెప్పారు. మొత్తం పురాణాల యొక్క మొత్తం శ్లోక సంఖ్య 4 లక్షలు. ఈ 18 పురాణాల లోపల శ్రీమద్ భాగవత పురాణం అనేది 18,000 శ్లోకాలతో శోభించిందనమాట. కాబట్టి తన నాభి అందలి పద్మము లోపట వసిస్తూ సంసారానికి భీతి చెందేటువంటి బ్రహ్మ దేవునకు నారాయణుడు మొట్టమొదట దీన్ని బోధించాడట. ఆయన భాగవతము సర్వ వేదాంత సిద్ధాంతం యొక్క సారమది. జీవ బ్రహ్మైక్యాన్ని ప్రతిపాదించేటువంటి పావనమైన గ్రంథం అది. తన్నిష్టం కైవల్యైక ప్రయోజనం, మోక్షమునే పరమ పురుషార్థంగా ఈ గ్రంథం అనేది నిర్ణయించింది. కాబట్టి నిమ్నగానాం యథా గంగా దేవానమచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభుః పురాణామిదం తథా నదులలో గంగా నది, దేవతల లోపట విష్ణుమూర్తి, విష్ణు భక్తుల లోపట శంకరుడు ఎట్లా శ్రేష్ఠులో పురాణాల లోపట భాగవతం శ్రేష్టమైందని చెప్తున్నారు. ఇక్కడ భక్తులకు ప్రియమైనటువంటి ఈ యొక్క భాగవత గ్రంథము దోషరహితమైనది. ఇందు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు నిండి ఉన్నాయి. భక్తితో ఈ గ్రంథాన్ని శ్రవణం చేసేటువంటి వాళ్ళు, పఠించువాళ్ళు, పరిశీలించిన వాడు సర్వోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందాడట. నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే యైదం కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షవే. మోక్షార్థి అయినటువంటి బ్రహ్మదేవునకు దయతో భాగవతాన్ని ఉపదేశించినటువంటి వాడు, సర్వసాక్షియు అయినటువంటి వాసుదేవునకు నమస్కారం చేసుకున్నాం. యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే సంసార సర్పదష్టం యో విష్ణురాత ముముచత్. సంసారం అనేటువంటి కాలసర్పం చేత కాటు వేయబడినటువంటి పరీక్షణ్ మహారాజును బ్రోచినవాడు, బ్రహ్మస్వరూపుడు, యోగీంద్రుడు అయినటువంటి ఆ భగవాన్ వేదవ్యాసుని కుమారుడైనటువంటి శుక మహర్షికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుందాం. దీంట్లో ఉన్నటువంటి అందరూ మునులకు అందరికీ నమస్కారం చేసుకుందాం. ముఖ్యంగా పోతనా మాతుల వారికి నమస్కారం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథం పరిసమాప్త. దీంతో ఈ యొక్క భాగవత గ్రంథం అనేది పూర్తి అయిపోయినది. హరయే నమః. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమః.
సరిగ్గా 126 భాగాలు మనకు పూర్తి అయిపోయినాయి ఈ రోజుతో. సంఖ్య చాలా విచిత్రంగా వచ్చింది. 126 భాగాలు అంటే ఇది మనకు మొత్తము 18 వారాలుగా పూర్తయినట్లు లెక్క. చూడండి, 18 అనేది విచిత్రమైన సంఖ్య. ఇది భగవద్గీత లోపల అధ్యాయాలు 18, మహాభారత యుద్ధంలో జరిగినటువంటి మొత్తం రోజులు 18, యుద్ధంలోని సైనికుల సంఖ్య మొత్తం లెక్క పెట్టుకుంటే అక్షోణి లోపల అవన్నీ మనం ఒక్కొక్కటి కూడుకుంటే 18 వస్తుంది మనకు. మహాభారతంలో గ్రంథంలోని పర్వాలు కూడా 18. అక్షోణి అంటే దాంట్లో ఏముంటాయంటే 21,870 ఏనుగులు ఉంటాయి. దీంట్లో ఈ సంఖ్యలో ప్రతి అంకెను కూడితే వచ్చేది 18. రథాలు 21,870, ఇది కూడా మనకు 18 వస్తుంది. గుర్రాలు 65,610, దీంట్లో అన్ని అంకెలను కూడితే మనకు 18 వస్తుంది. కాల్బలము 1,09,350, దీంట్లో ప్రతి ఒక్క అంకెను మనం కూడుకుంటే 18 వస్తుంది. అంత మాత్రమే కాదు, మోక్ష సౌధానికి సోపానాలు కూడా అంతఃకరణ చతుష్టయము 1, పంచప్రాణాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, పంచ కర్మేంద్రియాలు 5, దేహము 1, దృశ్యం 1, ఇవన్నీ కలుపుకుంటే వచ్చేది కూడా 18. కాబట్టి విచిత్రంగా అది మన చేతిలో లేదు. భగవంతుని యొక్క రూపం ఎట్లుంది, భగవంతుని యొక్క ఆశీస్సులు ఎట్లున్నాయంటే సరిగ్గా 18 వారాలు, ఒక్క వారంలో భాగవతం పూర్తి కావాలి. అటువంటిది స్వామి మన నుంచి 18 వారాలు తీసుకుపోయాడు పూర్తిగా అన్నమాట. సరిగ్గా సంఖ్య కూడా పూర్తి చేశాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇది మనము బుధవారంతో మొదలుపెట్టాం. మొట్టమొదట 9/9/2020 మనం ప్రారంభించింది భాగవతాన్ని. మరి విచిత్రంగా బుధవారంతో మొదలైంది, ఈరోజు మంగళవారం, శుభమైన వారం కాబట్టి మంగళంతో పూర్తవుతుంది, కాబట్టి మంగళవారంతో పూర్తవుతుంది. ఇదంతా కూడా మనం అనుకున్నది లేదు, ఆయన యొక్క లీల కాబట్టి. మరి ఈ యొక్క కృషి లోపట అనేక మంది యొక్క కృప నా పైన ఉన్నది. ముఖ్యంగా నేను ఈ విధంగా నా నోటి నుంచి ఈ విధంగా పలుకుతున్నానంటే ప్రధానమైనది నా యొక్క తల్లిదండ్రులు. కాబట్టి మా యొక్క తండ్రి గారి పేరు సిద్ధాంతి భీమాచార్యులు, తల్లి పేరు శ్రీమతి సుమిత్రాబాయి గారు. వాళ్ళ యొక్క అపారమైనటువంటి ఆ యొక్క ఆశీస్సులు అనేవి నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాయని చెప్పాలన్నమాట. కాబట్టి ముఖ్యంగా నా యొక్క జన్మస్థలమైనటువంటి మహమ్మదాబాద్ అనేటువంటి పేరుతున్నటువంటి కథనగలైనటువంటి గ్రామానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరి నాకు ఈ శక్తినిచ్చినటువంటి వాళ్ళు మా యొక్క గురువరేణ్యులు శ్రీమత్ ఉత్తరాది మఠం పీఠాధిపతులైనటువంటి పరమ పూజ్యులైనటువంటి శ్రీ 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 సత్యాత్మ తీర్థుల వారు ఆశీస్సులు అందజేశారు. నాయన ఈ విధంగా నీవు ముందుకు వెళుతూ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు నాకు లభించినాయి. అంత మాత్రమే కాదు, ఈ దీంట్లో అనేక విషయాలు నేను గ్రహించగలిగాను అంటే అనేక మంది గొప్పవాళ్ళు స్వామీజీల యొక్క కృపణమవుతుంది. ప్రధానంగా శ్రీ 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 సుందర చైతన్యానందుల వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి దీంట్లోపట. అదేవిధంగా శ్రీ 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 భగవాన్ సత్యసాయి వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అడుగడుగునా నాకు జ్ఞాపకం వచ్చిన వారు ప్రముఖమైనటువంటి ప్రవచన చక్రవర్తులు వాళ్ళందరూ కూడా దాంట్లోపట శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు. నా అదృష్టం కొద్దీ ప్రత్యక్షంగా 2 సార్లు వారి యొక్క ప్రవచనాన్ని వినేటువంటి అదృష్టం నాకు వచ్చింది. కాబట్టి ఈ రోజు ప్రవచనంతో సమాజాన్నే కట్టిపడేస్తున్నారు, సమాజంలో మార్పు తీసుకొస్తున్న మహానుభావులు. అదేవిధంగా శ్రీ శ్రీ గరికెపాటి నరసింహారావు గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, వీళ్ళందరి యొక్క భావాలు అక్కడక్కడ నా మనసులో ఉన్నాయి కాబట్టి నేను ఆ విధంగా ముందుకు రాగలిగాను. కాబట్టి వాళ్ళందరి యొక్క పాద పద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను. నా యొక్క విద్యా గురువులందరికీ నా చిన్నప్పటి నుంచి నాకు అక్షరం నేర్పించినటువంటి మొట్టమొదటి గురువు మా యొక్క రంగరాజు గారు. కాబట్టి వారి నుంచి అందరు గురువులందరి యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను నేను. తర్వాత మరి ఇంత మాత్రమే కాదు, పెద్దలందరికీ కూడా మళ్ళొక్కసారి నమస్కారం చేసుకుంటూ, ఇది శ్రీరామచంద్రుడు, నేను చెప్పింది శ్రీరామచంద్రుడు ఆ విధంగా నాతో పలికించని చెప్పేసి ఈ మాటలు. కాబట్టి ఆ చెప్పినటువంటి విషయాల లోపల సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైన చెప్పినటువంటి పెద్దవాళ్ళందరివి సుగుణాలన్నీ కూడా, నేను చిన్నవాడిని కాబట్టి నాలో లోపాలు ఉంటాయి. నా యొక్క పదం లోపల కావచ్చు, నా అక్షరంలో కావచ్చు, నేను తీసుకునే రాగాల్లో కావచ్చు, ఎక్కడైనా ఇబ్బంది కావచ్చు. ఆ విధంగా ఆ లోపాలన్నీ కూడా నాదిగా భావించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీరందరూ కూడా ఇంతకాలం అంటే సుమారుగా ఈ భాగవతమే మనకు 18 వారాలు మనకు కొనసాగింది. కాబట్టి అంతకు ముందు కూడా మనం కలిసే ఉన్నాం. 51 రోజులు రామాయణంలో కలిసి ఉన్నాం మనం, 20 రోజులు విద్యార్థుల దృష్ట్యా కలిసి ఉన్నాం మనం. తర్వాత ఇది 126 రోజులు, మొత్తం 197 రోజుల నుంచి మనం కలిసి ఉన్నాము.
ఈ రోజుతో మనము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి ఈ శక్తిని ఇచ్చిన వాళ్ళు ప్రధానంగా మీరందరూ కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, భగవంతుడు ఎల్లవేళలా మీకు అన్ని విషయాల్లో కూడా మంచిని చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ప్రధానంగా నేను ఈ విధంగా చేయడానికి ముఖ్య కారకులు మా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు అనేక శ్రమలకు వచ్చారు ఈ విషయంలో, నా విషయంలో కావచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా భగవంతుడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు, కృష్ణ పరమాత్మ, సర్వేశ్వరుడు అందరికీ కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క బంధువులు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, నా పరిచయస్తులు కావచ్చు, వీళ్ళు మాత్రమే కాదు లోకా సమస్త సుఖినో భవంతు అందరినీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు ఎల్లప్పుడూ కూడా సదా కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడున్నటువంటి ఇబ్బందిని త్వరగానే తొలగించాలని చెప్పేసి అందరి జీవితాలు సాధారణ స్థాయిలోకి మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ అవకాశం నాకు ఇచ్చారు. ఇక్కడితో మన యొక్క ఈ వాట్సాప్ ఈ బంధం అనేది పూర్తయిపోతున్నది. మనకు తర్వాత భగవంతుడు చెప్పలేము ఎక్కడ మనకు మళ్ళీ ఆయన యొక్క ఆజ్ఞ ఉంటుందో చెప్పలేము. అంతవరకు మరి ఇన్ని రోజులు మిమ్మల్ని విసిగించవచ్చు కొన్ని విషయాల లోపల, ప్రతిరోజు పంపడం వల్ల కొంతమందికి ఇబ్బంది కావచ్చు కూడా, అవన్నీ మీరు పెద్ద మనసుతో ఆ విధంగా క్షమించారు కాబట్టి మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటగిరినాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆంజనేయ మంగళం పవనసుత మంగళం అంజనీపుత్ర నీకు నిత్య మంగళం. రామదాసాయ నమో రామభక్తాయ నమో రాక్షస సంహార నమో నీకు మంగళం. ఆంజనేయ మంగళం పవనసుత మంగళం అంజనీపుత్ర నీకు నిత్య మంగళం. అంజనీపుత్ర నీకు నిత్య మంగళం, అంజనీపుత్ర నీకు శుభమంగళం. సర్వమంగళ నామా సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. ఏకశిలాపురవాసా సీత రామ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాం, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శాంతి శాంతి శాంతి. సర్వం కృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.